నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిర్దవోల్లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మోర్తా సాయి కుమార్, మోర్తా ప్రమోద్ కుమార్, ముదునూరి వెంకట కిషోర్ రాజు బ్రదర్స్, మొలయ్ సింగ్ రాజ్పుత్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిడదవోలులోని శ్రీరంగ సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపం నుండి బయలుదేరి నిడదవోలు పురవీధుల మీదుగా సాగింది. ఈ బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టంగుటూరి శ్రీను, వేల్పూరి బాల, మోర్తా హరి, పునటపాక ప్రవీణ్, గంటా గిరి, బండి సూర్యనారాయణ, మీసాల గణేష్, గంటా శివ, బండి సత్యనారాయణ, నీలం రామారావు, కిరణ్ కుమార్, అల్లగు పవన్ కళ్యాణ్, శివ కళ్యాణ్, మానూర్ కిషోర్, నిడదవోలు మార్వాడి సంఘ సభ్యులు ప్రకాష్ పురోహిత్, సోపోలాం చౌదరి, గోపాల్ సింగ్, సురేష్ గోవి సింగ్ రాజ్పుత్ మరియు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. మహాభక్తులైనటువంటి రామభక్తులైనటువంటి ప్రజలందరికీ కూడా, భక్త మహాశైలందరికీ కూడా ఈరోజు మన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో మరి రామభక్తాగ్రేయులందరూ కూడా ఈ యొక్క రామసేవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాలా భక్తిభావంతో చక్కటి జయం కలగాలని చెప్పేసి ఆ బాలరామ విగ్రహ ప్రతిష్ట రోజున మీరందరూ చేస్తున్నటువంటి ఈ సేవకి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క సహకుటుంబాన్ని కూడా ఆయురారోగ్యాలతో కాపాడి రక్షించి సర్వకాల సర్వావస్థలందు కూడా బాలరామచంద్రమూర్తి మీకు దివ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిర పునర్నిర్మాణం కార్యక్రమంగా ఈరోజు నిడదవోలులో
మొత్తం భక్తులు, హిందూ భక్తులు అందరూ కూడా కలిసి ఆనందాశ్చర్యాలతో ఈ వైభవంగా ఈ కార్యక్రమం నిర్మాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మన భక్తులు హిందువులనే కాదు, భారతీయులందరూ కూడా భారతదేశంలోనే కాక అనేక దేశాల్లో కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నారు. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ ఈ రోజున అయోధ్యలో బాల శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ట కార్యక్రమంగా నిర్దోల్లో బైక్ ర్యాలీ మొత్తం పురం వీధులన్నీ తిరుగుతూ ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ బీఎస్పీ తరఫున అదేవిధంగా ముఖ్య ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా పాల్గొని ఇది భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా శ్రీరామ ప్రతిష్ట ఎంతో దిగ్విజయంగా జరగడానికి ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మహా పండుగ దినం మన భారతీయులందరికీ కూడా అన్ని పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరికీ కూడా ఇది మంచి హిందూ బంధువులందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 12-20 నిమిషాలకి జరిగే కార్యక్రమాన్ని లైవ్లో చూడటానికి అందరూ టీవీలు కట్టుకుపోయి ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా శుభదినములు. మన భారతదేశం బానిసత్వానికి చరమగీతం పాడి మన బాలరాముని ప్రతిష్ఠించుకోవటం అనేది మన హిందూ బంధువులందరికీ విజయోత్సవ దినంగా భావిస్తూ దీన్ని అందరూ కూడా సక్రమంగా జరుపుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం సాయంకాలం అందరూ కూడా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఊళ్ళో కూడా దీపోత్సవంగా భావించి ప్రతి ఇంట్లోనూ 5 ప్రమిదలు వెలిగించి దీన్ని అందరూ సహకరించి దీపోత్సవానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. जय श्रीराम। आज अयोध्या में राम भक्त मिल के बाइक रैली कर रहे हैं और निकाल रहे हैं और शुभ मुहूर्त में बहुत बहुत बड़े आज का रात वाला मारवाड़ी मिल के रैली निकालते हैं। सब हिंदू संपत्ति जय श्रीराम, जय श्री राम। जय श्रीराम। हम आंध्र प्रदेश में हैं, निर्दोल में। हम 2022 तारीख को राम प्रतिष्ठा में नहीं जा पाएंगे, मगर हम निर्दोल में रैली निकाल रहे हैं और हिंदू संप्रदाय के ग्रुप से पूरे गली गली में घूम रहे हैं। हम सब हिंदू समाज मिलकर रैली निकाल रहे हैं और बीजेपी वाले भी मिलकर निकाल रहे हैं। जय श्री राम। जय श्रीराम। जय श्रीराम। जय श्रीराम।